షర్మిల నాయకత్వానికి మద్దతుగా వస్తున్న సమయంలో మీరు రావడం చూస్తే అంటే షర్మిల నాయకత్వాన్ని మీరు సమర్థించలేదు అనుకోవచ్చా? అది షర్మిల గారి కాంగ్రెస్ పార్టీతో మీకు సుదీర్ఘంగా అనుబంధం ఉంది. ఆ పార్టీని వీడి టీడీపీ వైపు ఎందుకు రావాల్సి వచ్చిందనంటే ఏం చెప్తారు? ఆ పార్టీ లీడర్షిప్లో బీజేపీని మైనార్టీలు వ్యతిరేకిస్తారనేది అందరికీ తెలిసిన విషయం. నమ్మొచ్చు అనడానికి మీరేం చెప్తారు? మైనార్టీలకు ఈరోజు ఈ లోకేష్ని గతంలో కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన్ని పప్పు అని కూడా పిలవటం మనం చూసాం. గూగుల్లో కొడితే పప్పు అని లోకేషే వస్తాయి. పనికి మన పప్పు గుర్తునే. ఆ పప్పు గారే పోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పి పదే ఆయన చెబుతూ ఉన్నారు. అంటే ఆయన పాలసీని ఎలాగ చూస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కలిసినప్పుడు ఎలాంటి చర్చ మీ ఇద్దరి మధ్య జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కలిశానండి, నేను పార్టీలో పిలిచాను. చేరడానికి పనిచేయడానికి జనసేన కరెక్ట్ కాదని అనుకున్నారా?